వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు మనం ఈ వీడియోలో కొటారీ కమిషన్ గురించి తెలుసుకుందాం. మనకి కొటారీ కమిషన్ అనేది చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే మన విద్యా వ్యవస్థలో ఈ కొటారీ కమిషన్ వలన చాలా మార్పులు అనేవి వచ్చాయి. కాబట్టి మనకి బిట్స్ అడిగే అవకాశం ఇందులో నుంచి ఎక్కువగా ఉంది. కాబట్టి ఇంపార్టెంట్. మనకి ఇది టెట్ అలాగే డిఎస్సికి, ఇంకా టీచింగ్ రిలేటెడ్ ఎంట్రన్స్ ఎగ్జామ్స్కి, ఇంకా మనకి బీఈడి అలాగే డిఈడిలో మన ఎక్స్టర్నల్ ఎగ్జామ్స్ రాస్తాం కదా, మనకి అందుట్లో థియరీ పార్ట్లో కూడా మనకి కొటారీ కమిషన్ అనేది ఇంపార్టెంట్. కాబట్టి ఈ వీడియో టెట్ అలాగే డిఎస్సికి ప్రిపేర్ అయ్యే వాళ్ళకి, అలాగే బీఈడి డిఈడి ఎగ్జామ్స్ రాసే వాళ్ళకి, ఇంకా ఎంట్రన్స్ ఎగ్జామ్స్ రాసే వాళ్ళకి, అంటే టీచర్ రిలేటెడ్ ఎంట్రన్స్ ఎగ్జామ్స్ రాసే వాళ్ళకి, ఏపీ అలాగే టీఎస్లో స్కూల్ అసిస్టెంట్ అలాగే ఎస్జిటి అలాగే టీచర్ రిలేటెడ్కి సంబంధించిన అన్ని ఎగ్జామ్స్లో కూడా ఏపీ అలాగే టీఎస్ వాళ్ళకి ఈ టాపిక్ అనేది చాలా ఇంపార్టెంట్. ఈ వీడియోలో మనం కొటారీ కమిషన్ గురించి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అలాగే ఈ టాపిక్ నుంచి బిట్స్ ఎలా అడుగుతారనేది కూడా మనం తెలుసుకుందాం. కొటారీ కమిషన్ అనగానే మనకి గుర్తు రావాల్సిన ఇయర్ ఏంటంటే 1964 to 1966. మనకి ఇయర్ అనేది ఈజీగానే గుర్తుంటుంది. ఎందుకంటే మనం టీచర్ ట్రైనింగ్ చేసేటప్పుడు కొన్ని బుక్స్ చదువుతాం కదా, బుక్స్ అన్నింటిలో కూడా కొటారీ కమిషన్ గురించి ఉంటుంది. అంటే ఈ కొటారీ కమిషన్ అనేది సమగ్రంగా విద్యా వ్యవస్థ గురించి చెప్పింది కాబట్టి మనకి అన్ని నిర్వచనాల్లోనూ అన్ని బుక్స్లోనూ ఈ కొటారీ కమిషన్ అనేది ఉంటుంది. కాబట్టి ఈ ఇయర్ కూడా అక్కడ మెన్షన్ చేస్తారు. కాబట్టి 1964 to 1966 అనే ఇయర్ మనం బాగా గుర్తుపెట్టుకోవాలి. మరి కమిషన్కి కొటారీ కమిషన్ అనే పేరు ఎందుకు వచ్చిందంటే, ఈ కమిటీకి అధ్యక్షుడిగా ఎవరిని నియమించారు అంటే యూజీసీ చైర్మన్ అయిన డాక్టర్ దౌలత్ సింగ్ కొటారీ. డాక్టర్ డిఎస్ కొటారీ అన్న, డాక్టర్ దౌలత్ సింగ్ కొటారీ అన్న ఒకటే. ఈ దౌలత్ సింగ్ కొటారీ దీనికి అధ్యక్షుడు కాబట్టి దీనికి కొటారీ కమిషన్ అనే పేరు వచ్చింది. మరి ఈయన ఎవరు అంటే యూజీసీ చైర్మన్. యూజీసీ అంటే యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్. కొటారీ కమిషన్నే భారతీయ విద్యా కమిషన్ అని కూడా పిలుస్తారు. మనల్ని ఎగ్జామ్లో ఒకవేళ తొలి భారతీయ విద్యా కమిషన్ ఏదైనా అడిగితే తొలి భారతీయ విద్యా కమిషన్ ఏమవుతుంది అంటే హంటర్ కమిషన్. బాగా గుర్తుపెట్టుకోండి, తొలి భారతీయ విద్యా కమిషన్ అన్నారు. మనకి తొలి భారతీయ విద్యా కమిషన్ ఏది? హంటర్ కమిషన్. మనకి స్వాతంత్రం ముందు వచ్చిన కమిషన్ తర్వాత వచ్చిన కమిషన్ అనేది మనకి మెన్షన్ చేయలేదు. కాబట్టి తొలి భారతీయ విద్యా కమిషన్ హంటర్ కమిషన్ అని గుర్తుపెట్టుకోండి. ఈ కొటారీ కమిషన్నే భారతీయ విద్యా కమిషన్ అని కూడా పిలుస్తారని గుర్తుపెట్టుకోండి. తొలి భారతీయ విద్యా కమిషన్ అంటే హంటర్ కమిషన్. మనం ఈ కొటారీ కమిషన్కి ఎన్ని పేర్లు ఉన్నాయనేది కూడా మనం తెలుసుకోవాలి. ఎందుకంటే మనకి ఆన్సర్ అనేది ఒక్కోసారి మనల్ని కన్ఫ్యూజ్ చేయడానికి దానికి వివిధ పేర్లు ఉంటాయి. కాబట్టి ఆ పేర్లలో ఏదో ఒక పేరు మనకి ఇవ్వచ్చు. కాబట్టి ఈ కొటారీ కమిషన్కి ఉన్న వివిధ పేర్లు ఏంటో కూడా చూద్దాం. ఈ కొటారీ కమిషన్నే నేషనల్ ఎడ్యుకేషనల్ కమిషన్ అని కూడా అనొచ్చు. ఈ కొటారీ కమిషన్కి ఆ పేరు ఎందుకు వచ్చింది? దీనికి అధ్యక్షుడు దౌలత్ సింగ్ కొటారీ కాబట్టి ఆ పేరు వచ్చింది. తర్వాత కాబట్టి కొటారీ కమిషన్ అని కూడా అంటాము. ఇంకా జాతీయ విద్యా కమిషన్ అంటారు. మనం ఫస్ట్ తెలుసుకున్నాం కదా నేషనల్ ఎడ్యుకేషనల్ కమిషన్ అని, దాన్ని తెలుగులో జాతీయ విద్యా కమిషన్ అని అంటారు. మనల్ని తెలుగులోనే అడగచ్చు, ఇంగ్లీష్లోనైనా అడగచ్చు. కాబట్టి రెండు తెలుసుకోండి. తర్వాత ఎడ్యుకేషన్ ఎన్సైక్లోపీడియా, విద్యా విజ్ఞాన సర్వస్వం. ఎడ్యుకేషన్ ఎన్సైక్లోపీడియాని తెలుగులో ఏమంటారు? విద్యా విజ్ఞాన సర్వస్వం. ఈ కొటారీ కమిషన్కి ఈ పేరు కూడా ఉంది, ఎడ్యుకేషన్ ఎన్సైక్లోపీడియా, తెలుగులో విద్యా విజ్ఞాన సర్వస్వం. మరి ఈ పేరు ఎందుకు వచ్చిందంటే ఈ కమిషన్కి మొత్తం విద్యా వ్యవస్థనంతా పరిశీలించి సిఫార్సులు చేసింది కాబట్టి మనకి ఈ పేరు అనేది కొటారీ కమిషన్కి వచ్చింది. తర్వాత ఇంకొక పేరు కూడా ఉంది కొటారీ కమిషన్కి, ఏంటంటే విద్యా బైబుల్. విద్యా బైబుల్ అని కూడా అంటారు. నేషనల్ ఎడ్యుకేషనల్ కమిషన్, జాతీయ విద్యా కమిషన్, కొటారీ కమిషన్, ఎడ్యుకేషన్ ఎన్సైక్లోపీడియా, విద్యా విజ్ఞాన సర్వస్వం, విద్యా బైబిల్, ఇవన్నీ కూడా కొటారీ కమిషన్కు ఉన్న మారు పేర్లు. ఈ కమిషన్ ఎవరు నియమించారు అంటే ఇందిరాగాంధీ ప్రభుత్వం. ఎందుకు అంటే స్వాతంత్రం అనంతరం విద్యపై సమగ్రంగా ప్రాథమిక నుంచి ఉన్నత స్థాయి వరకు సమగ్ర విద్యా లక్ష్యాలు స్వరూపాన్ని సూచించమని ప్రభుత్వం ఈ కమిషన్ను నియమించింది. అంటే రాజ్యాంగంలో విలువలు ఉంటాయి కదా, ఆ విలువల ఆధారంగా, రాజ్యాంగ విలువల ఆధారంగా మన విద్యా వ్యవస్థను పరిశీలించి చక్కని విద్యా లక్ష్యాల స్వరూపాన్ని సూచించమని ఈ కమిషన్ని నియమించారు. దానికి అధ్యక్షుడు దౌలత్ సింగ్ కొటారీ కాబట్టి దీనికి కొటారీ కమిషన్ అనే పేరు వచ్చింది. 1964 to 1966 అనే ఇయర్ అలాగే గుర్తుపెట్టుకోండి. ఈ కొటారీ కమిషన్ కేజీ నుంచి పీజీ వరకు సమీక్షించిన కమిషన్. కేజీ టు పీజీ అంటే మొత్తం సమగ్రంగా విద్యా వ్యవస్థను సమీక్షించిన కమిషనే ఈ కొటారీ కమిషన్. ఈ కొటారీ కమిషన్ అనేది ఎక్కువగా ప్రాథమిక విద్యపై దృష్టి సారించడం అనేది జరిగింది. మరి కమిటీని ఎప్పుడు నియమించారు అంటే 1964 జూలై 16.
1964 జూలై 16న కొఠారి కమిషన్ను నియమించారు. మనకి 1964 టు 66 ఇయర్లో మనకి స్టార్టింగ్ ఇయర్ ఏంటి 1964 కదా, కాబట్టి మనకి నియమించింది కూడా 1964 అని మనం ఈజీగా గుర్తుపెట్టుకోవచ్చు, ఎందుకంటే మనకి స్టార్టింగ్ ఇయర్ కాబట్టి. మరి కొఠారి కమిషన్ అనేది జూలై 16న 1964లో నియమించారు. మరి ఎప్పుడు దీని పని ప్రారంభించింది, వర్క్ చేయడం ఎప్పుడు స్టార్ట్ చేసింది? 1964 అక్టోబర్ 2. సేమ్ అదే ఇయర్ 1964లోనే వర్క్ చేయడం స్టార్ట్ చేసింది మాత్రం అక్టోబర్ 2. నియమించింది జూలై 16న అయితే పని ప్రారంభించింది, వర్క్ స్టార్ట్ చేసింది అక్టోబర్ 2. దీన్ని ఈజీగా ఐడెంటిఫై చేస్తారు అంటే మనకి కొఠారి కమిషన్లో కొఠారిని కొట్టు అంటే మనం ఏమైనా కావాల్సినవి కొనుక్కోవడానికి కొట్టుకెళ్ళి కొనుక్కుంటాం కదా, ఆ కొట్టు అనమాట. సో కొఠారి కమిషన్లో కొట్టు అని గుర్తుపెట్టుకోండి. మనకి ఏ రోజున కొట్లు అనేవి అసలు తీరు? అక్టోబర్ 2 గాంధీ జయంతి కదా, కాబట్టి ఆ రోజు కొట్లు అనేవి అసలు ఉండవు. కాబట్టి అప్పటి నుంచే ఈ కొఠారి కమిషన్ వర్క్ స్టార్ట్ చేసింది అక్టోబర్ 2. కొఠారి అనగానే కొట్లు ఎప్పుడు ఉండవు? అక్టోబర్ 2. కాబట్టి వర్క్ ఎప్పుడు స్టార్ట్ చేసింది? అక్టోబర్ 2. లేకపోతే ఇంకా ఈజీగా గుర్తుపెట్టుకోవాలి అంటే 1964 జూలై 16న కొఠారి కమిషన్ని నియమించిన ఈ కొఠారి గారికి గాంధీ గారు అంటే అభిమానం కాబట్టి గాంధీ జయంతి నుంచే వర్క్ స్టార్ట్ చేద్దామని అక్టోబర్ 2 నుండి స్టార్ట్ చేశారు. కాబట్టి 1964 అక్టోబర్ 2 నుండి ఇది పనిచేయడం ప్రారంభించింది. మరి నివేదిక ఎప్పుడు సమర్పించింది, ఎవరికి సమర్పించింది అంటే 1966 జూన్ 29న అప్పటి కేంద్ర విద్యాశాఖ మంత్రిగా ఉన్న ఎంసి చాగ్లా గారికి తన నివేదికను సమర్పించింది. మరి ఎప్పుడు సమర్పించింది అనేది కూడా మనం ఈజీగానే ఐడెంటిఫై చేయొచ్చు, ఎందుకంటే మనకి 1964 టు 1966 ఇయర్ కదా కొఠారి కమిషన్, కాబట్టి లాస్ట్ ఇయర్ 66 కాబట్టి 1966 అనేది బాగా గుర్తుపెట్టుకోండి. 1964 జూలై 16ని కొఠారి కమిషన్ను నియమించారు. 1964 అక్టోబర్ 2 నుండి ఇది పనిచేయడం ప్రారంభించింది. 1966 జూన్ 29న తన నివేదికను ఎంసి చాగ్లాకి సమర్పించింది. అది కొఠారి కమిషన్ దీని నివేదికను సమర్పించింది కదా, సమగ్రంగా పరిశీలించి సమర్పించింది. మరి నివేదిక పేరేంటంటే జాతీయ విద్యా వికాసం లేదా అభివృద్ధి. దీన్నే నేషనల్ ఎడ్యుకేషనల్ డెవలప్మెంట్ అని అంటారు. మరి కొఠారి కమిషన్ అనేది 19 గ్రూపులుగా ఏర్పడి 9,000 మందిని కలిసి అంటే 9,000 మందిని సంప్రదించి ఇంకా 20 సంవత్సరాలకు సరిపడా విద్యా ప్రణాళికను తయారు చేసింది. అలాగే 21 నెలల్లో నివేదికను సమర్పించింది. ఇంకా ఎన్ని రికమెండేషన్స్ చేసిందంటే 23 రికమెండేషన్స్ని చేసింది. 19 గ్రూపులుగా ఏర్పడి 9,000 మందిని కలిసి 20 సంవత్సరాలకు సరిపడా విద్యా ప్రణాళికను తయారు చేసింది. మరి ఎన్ని నెలల్లో తన నివేదికను సమర్పించింది అంటే 21 నెలల్లో తన నివేదికను సమర్పించింది. ఎన్ని రికమెండేషన్స్ చేసింది అంటే 23 రికమెండేషన్స్ని చేసింది. ఈ కొఠారి కమిషన్ అనేది 21 నెలల్లో 900 మందితో ఇంటర్వ్యూలను నిర్వహించి విద్యా జాతీయ వికాసం లేదా అభివృద్ధి అనే పేరుతో ఎడ్యుకేషన్ అండ్ నేషనల్ డెవలప్మెంట్ అనే పేరుతో నివేదికను సమర్పించింది. ఈ నివేదిక ఏ వాక్యంతో స్టార్ట్ అవుతుంది అనేది కూడా ఇంపార్టెంటే, కాబట్టి నివేదికలోని మొదటి వాక్యం ఏమిటి అంటే దేశ భవిష్యత్తు గమ్యం తరగతి గది 4 గోడల మధ్య రూపుదిద్దుకుంటుంది. నివేదికలోని మొదటి వాక్యం అయితే దేశ భవిష్యత్తు గమ్యం తరగతి గది 4 గోడల మధ్య రూపుదిద్దుకుంటుంది. మరి ఈ నివేదికలోని చివరి వాక్యం ఏమిటి అంటే విద్య మార్పుకి సాధనం, ఇది ప్రజల జీవన అవసరాలను ఆశయాలకు సంబంధించినదిగా ఉండాలి. చివరి వాక్యం ఏమిటి? విద్య మార్పుకి సాధనం, ఇది ప్రజల జీవన అవసరాలకు ఆశయాలకు సంబంధించినదిగా ఉండాలి. మరి మనకి కొఠారి కమిషన్ ఇచ్చిన నివేదికలో 3 భాగాలు 19 అధ్యాయాలు అనేవి ఉన్నాయి. మరి ఈ 3 భాగాలు 19 అధ్యాయాలను ఎలా విభజించారు అంటే మొదటి భాగంలో 1 నుంచి 6 అధ్యాయాలు ఉంటాయి. రెండవ భాగంలో 7 నుంచి 17 అధ్యాయాలు అనేవి ఉంటాయి. మూడవ భాగంలో 18 నుంచి 19 అధ్యాయాలు అనేవి ఉంటాయి. మరి మొదటి భాగంలో ఏముంటాయి, రెండవ భాగంలో ఏముంటాయి, మూడవ భాగంలో ఏముంటాయి కూడా మనకి ఇంపార్టెంటే. కాబట్టి మొదటి భాగంలో 1 నుంచి 6 అధ్యాయాలు అనేవి ఉంటాయి కదా. మరి ఇందులో ఏ అంశాలు ఉంటాయంటే విద్యా పునర్నిర్మాణ ప్రక్రియ గురించి, అలాగే అన్ని దశలకు రంగాలకి సంబంధించిన సాధారణ అంశాలు ఉంటాయి. విద్యా పునర్నిర్మాణ ప్రక్రియ గురించి ఉంటుంది, అలాగే అన్ని దశలకు రంగాలకు సంబంధించి సాధారణ అంశాలు అనేవి ఉంటాయి. ఇంకా రెండవ భాగం మనకి 3 భాగాలు కదా, అందులో రెండవ భాగంలో 7 నుంచి 17 అధ్యాయాలు ఉంటాయి. మరి ఇందులో ఏ అంశాలు ఉంటాయంటే మొదటి భాగంలో సాధారణ అంశాల గురించి ఉంటే ఈ రెండవ భాగంలో ప్రత్యేక అంశాలు ఉంటాయి. అవి ఏంటంటే ప్రాథమిక విద్య, సెకండరీ విద్య, బోధనా ప్రక్రియ, పాఠ్యపుస్తకాలు, ఉపాధ్యాయులు, భౌతిక సౌకర్యాలు, మూల్యాంకనం వంటి అంశాల గురించి చర్చించారు.
మరి 3వ విభాగంలో 18, 19 అధ్యాయాలలో విద్యా ప్రణాళిక, పరిపాలన, నిర్వహణ మొదలైన అంశాల గురించి చర్చించారు. మరి ఈ 3వ భాగంలో ఏ అంశాలనేవి ఉంటాయంటే విద్యా ప్రణాళిక, పరిపాలన, నిర్వహణ విధానాలు అనేవి ఉంటాయి. విద్యా ప్రణాళిక, పరిపాలన, నిర్వహణ విధానాలు అనేవి ఈ 3వ భాగంలో ఉంటాయి. మరి కొఠారి కమిషన్ సూచించిన విద్యా లక్ష్యాలు అనేవి చాలా ఇంపార్టెంట్. మనల్ని ఎగ్జామ్లో అడిగే అవకాశం ఎక్కువగా ఉంది కాబట్టి ఇవి ఈజీగా ఎలా గుర్తుపెట్టుకోవచ్చు కూడా మనం తెలుసుకుందాం. ఫస్ట్ అయితే విద్యా లక్ష్యాలు ఏమున్నాయో చూద్దాం. విద్య ఉత్పాదకతను పెంచాలి, ఇంకా విద్య జాతీయ మరియు సామాజిక సమగ్రతను సాధించాలి అంటే జాతీయ సమైక్యత, ఇంకా విద్య ఆధునిక ప్రక్రియను వేగవంతం చేయాలి, ఇంకా ప్రజాస్వామ్యాన్ని పటిష్టపరచాలి, ఇంకా సామాజిక నైతిక విలువలు అనేవి పిల్లల్లో పెంపొందించాలి, అలాగే అంతర్జాతీయ శాంతిని పెంపొందించాలి. ఈ కొఠారి కమిషన్ చెప్పిన విద్యా లక్ష్యాలు ఏమున్నాయి? విద్య ఉత్పాదకతను పెంచాలి, అలాగే జాతీయ సమైక్యతను గుర్తుపెట్టుకోండి, ఇంకా విద్య ఆధునిక ప్రక్రియను వేగవంతం చేయాలి, తర్వాత ప్రజాస్వామ్యాన్ని పటిష్టపరచాలి, తర్వాత సామాజిక నైతిక విలువలు పిల్లల్లో పెంపొందించాలి, ఇంకా అంతర్జాతీయ శాంతిని పెంపొందించాలి. ఈ కొఠారి కమిషన్కి అధ్యక్షుడైతే దౌలత్ సింగ్ కొఠారి, అదే మెంబర్ సెక్రటరీ అయితే జేపీ నాయక్. మరి ఇందులో సభ్యుల సంఖ్య ఎంత అంటే 17. సభ్యుల సంఖ్య అనగానే 17, 1 + 16. ఆ 1 ఎవరంటే కొఠారి గారితో కలిపి 1 + 16 17, కాబట్టి సభ్యుల సంఖ్య 17. ఈ కొఠారి కమిషన్ సభ్యులలో 11 మంది ఇండియాకి సంబంధించిన వాళ్ళైతే 5 విదేశీయులు. ఆ విదేశీయులలో ఒకటి యుఎస్ఏ, ఇంకొకటి యుఎస్ఎస్ఆర్. యుఎస్ఎస్ఆర్ అంటే రష్యాకి సంబంధించి, మరి యుఎస్ఎస్ఆర్ అంటే ఏంటంటే ద యూనియన్ ఆఫ్ సోవియట్ సోషలిస్ట్ రిపబ్లిక్, అలాగే యూకే, ఇంకా ఫ్రాన్స్, అలాగే జపాన్. ఈ కొఠారి కమిషన్లో 5 విదేశీ సభ్యులు యుఎస్ఏ, యుఎస్ఎస్ఆర్, యూకే, ఫ్రాన్స్, అలాగే జపాన్కి సంబంధించిన వాళ్ళు. 11 మంది ఇండియాకి సంబంధించిన వాళ్ళు. కొన్ని బుక్స్లో మనకి కొఠారి కమిషన్లో సభ్యుల సంఖ్య 18 మంది అని ఇచ్చారు, కాబట్టి ఈ పాయింట్ కూడా మీరు గుర్తుపెట్టుకోండి. కాబట్టి కొన్ని బుక్స్లో సభ్యుల సంఖ్య 18 అని, ఇన్నిట్లో 5 మంది విదేశీయులని ఇచ్చారు, కాబట్టి ఇది కూడా మీరు గుర్తుపెట్టుకోండి. మరి కొఠారి కమిషన్ చెప్పిన విద్యా స్వరూపం ఏమిటి అంటే 10+2+3. 10+2+3 అంటే మరి ఈ 10+2+3+ విద్యా నిర్మాణంలో 10 అనేది పాఠశాల విద్యను సూచిస్తుంది కదా, మరి 2 అనేది 10+2+3లో 2 అనేది ఇంటర్ని సూచిస్తుంది. ఇంటర్ లేదా పియూసి అంటే ప్రీ యూనివర్సిటీ కోర్స్. ఈ 10+2+3లో 3 అనేది డిగ్రీకి సంబంధించింది. ఈ కొఠారి కమిషన్ పూర్వ ప్రాథమిక విద్యను 1 నుండి 3 సంవత్సరాలుగా ఉండాలని తెలియజేసింది. మరి ప్రాథమిక దశ అయితే 7 నుంచి 8 సంవత్సరాలుగా తెలియజేసింది. మళ్ళీ ప్రాథమిక దశను 2 రకాలుగా విభజించింది. ఒకటి దిగువ అంటే క్రింది ప్రాథమిక దశ, ఇంకొకటి వచ్చేసి ఉన్నత ప్రాథమిక దశ. ఈ ప్రాథమిక దశనే 2 రకాలుగా విభజించారు. ఒకటి దిగువ క్రింది ప్రాథమిక దశ, ఇంకొకటి వచ్చేసి ఉన్నత ప్రాథమిక దశ. మరి దిగువ లేదా క్రింది ప్రాథమిక దశ అనేది 4 నుంచి 5 సంవత్సరాలుగా ఉంటుంది. అంటే ఇది ఇయర్స్ అన్నమాట, ఓన్లీ ఇయర్స్. ఇవి క్లాసెస్ కాదు, ఇయర్స్. 4 నుంచి 5 సంవత్సరాలుగా ఉంటుంది. అదే ఉన్నత ప్రాథమిక దశ అయితే 2 నుంచి 3 సంవత్సరాలు ఉంటుంది. మరి సెకండరీ లేదా మాధ్యమిక దశ అనేది మళ్ళీ 2 రకాలుగా ఉంటుంది. ఒకటి మాధ్యమిక లేదా క్రింది దిగువ మాధ్యమిక, ఇది 2 లేక 3 సంవత్సరాలుగా ఉంటుంది. మరి సెకండరీ లేదా మాధ్యమిక దశలోనే ఇంకొక విభాగం వచ్చేసి ఉన్నత మాధ్యమిక దశ, 2 లేదా 3 సంవత్సరాలు ఉంటుంది. 2 లేదా 3 సంవత్సరాలు ఎందుకు అన్నారంటే మరి సెకండరీ లేదా మాధ్యమిక దశలో కొంతమంది వృత్తి విద్యను తీసుకుంటారు కదా, అప్పుడు 3 ఇయర్స్ అనేది ఉంటుంది. వృత్తి విద్య అనేది 3 ఇయర్స్ ఉంటుంది కాబట్టి ఈ ఉన్నత మాధ్యమిక దశ అనేది 2 లేదా 3 సంవత్సరాలుగా ఉంటుంది. మీకు సెకండరీ లేదా మాధ్యమిక దశలో 2 దశలు ఉన్నాయి కదా, ఆ 2 దశలలో మీకు ఎగ్జామ్లో మాధ్యమిక దశ ఓన్లీ మాధ్యమిక అని మెన్షన్ చేశారనుకోండి, అది క్రింది లేదా దిగువ మాధ్యమికలోకే వెళ్తుంది, ఉన్నత మాధ్యమికలోకి వెళ్ళదు. కాబట్టి ఈ పాయింట్ కూడా మీరు గుర్తుపెట్టుకోండి. మీకు మాధ్యమిక అని ఇస్తే అది క్రింది లేదా దిగువ మాధ్యమికకు సంబంధించింది. పూర్వ ప్రాథమిక దశ 1 నుంచి 3 సంవత్సరాలుగా ఉండాలి. ప్రాథమిక దశ అయితే 7 నుంచి 8 సంవత్సరాలుగా ఉండాలి. మళ్ళీ ఇది తిరిగి 2 రకాలుగా ఉంటుంది. ఒకటి దిగువ లేదా క్రింది ప్రాథమిక దశ, ఇది 4 నుంచి 5 సంవత్సరాలుగా ఉంటే మళ్ళీ ఉన్నత ప్రాథమిక దశ అనేది 2 లేదా 3 సంవత్సరాలుగా ఉంటుంది. మళ్ళీ సెకండరీ లేదా మాధ్యమిక దశ అనేది 2 రకాలుగా ఉంటుంది. ఒకటి దిగువ మాధ్యమిక దశ, ఇంకొకటి వచ్చేసి ఉన్నత మాధ్యమిక దశ. దిగువ మాధ్యమిక దశ అనేది 2 లేక 3 సంవత్సరాలు ఉంటుంది. ఉన్నత మాధ్యమిక దశ కూడా 2 లేక 3 సంవత్సరాలు ఉంటుంది. 1 నుంచి 10 వరకు
1 నుంచి 10 వరకు పాఠశాల స్థాయి, మనకి మధ్యలో ఉన్న 2 అనేది కళాశాల అయితే మనకి చివర ఉన్న 3 అనేది విశ్వవిద్యాలయాల స్థాయి. మళ్ళీ తిరిగి దీన్ని 5+2+3+2+3 మనకి మెయిన్గా విద్యా స్వరూపాన్ని 10+2+3గా చెప్పారు. మరి 10+2+3ని మళ్ళీ 5+2+3+2+3. ఈ కొఠారి కమిషన్ సూచించిన కామన్ స్కూల్ విధానం విద్యా స్వరూపం అనేది 10+2+3 అయితే మనకి ఇందులో 10 దేన్ని సూచిస్తుంది? పాఠశాల విద్యను సూచిస్తుంది. మరి మధ్యలో ఉన్న 2 అనేది కళాశాల విద్యను సూచిస్తుంది. మనకి చివరి 3 అనేది విశ్వవిద్యాలయాల విద్యను సూచిస్తుంది. మళ్ళీ దీన్ని 5+2+3+2+3గా మనం చెప్పచ్చు. ఇప్పుడు మనం దశ, దాని విద్యాభ్యాస కాలం ఇది కూడా మనం తెలుసుకుందాం. ఫస్ట్ దశ వచ్చేసి పూర్వ ప్రాథమిక విద్య, ప్రీ ప్రైమరీ ఎడ్యుకేషన్. మరి ఈ పూర్వ ప్రాథమిక విద్య యొక్క విద్యాభ్యాస కాలం ఎంత అంటే 1 నుంచి 3 సంవత్సరాలు. 1 నుంచి 3 సంవత్సరాలు. తర్వాత వచ్చేసి వేరే దశ వచ్చేసి ప్రాథమిక విద్య అంటే ప్రైమరీ ఎడ్యుకేషన్. దీని విద్యాభ్యాస కాలం వచ్చేసి 7 or 8 అంటే 1 నుంచి 8th క్లాస్ వరకు అని అర్థం. ముందు మనం ఈ దశ విద్యాభ్యాస కాలం తెలుసుకున్నాక మళ్ళీ వీటిని రెండు రకాలుగా విభజిస్తారు. అవి కూడా మనం తెలుసుకుందాం. పూర్వ ప్రాథమిక విద్య దశ అయింది కదా, 1 నుంచి 3 సంవత్సరాలు. తర్వాత ప్రాథమిక విద్య అంటే ప్రైమరీ ఎడ్యుకేషన్ అనేది విద్యాభ్యాస కాలం 7 లేదా 8 సంవత్సరాలు. తర్వాత దశ వచ్చేసి లోయర్ సెకండరీ. ఈ లోయర్ సెకండరీ దశ విద్యాభ్యాస కాలం ఎంత అంటే 2 లేదా 3 సంవత్సరాలు. మరి 9th 10th క్లాస్ అనేవి ఇందులో ఉంటాయి, 2 లేదా 3 సంవత్సరాలు. తర్వాత దశ వచ్చేసి హయ్యర్ సెకండరీ. దీని విద్యాభ్యాస కాలం 2 లేదా 3 సంవత్సరాలు. 2 లేదా 3 సంవత్సరాలు ఎందుకు అంటే ఇప్పుడు ఇంటర్మీడియట్ చదివితే 2 years ఉంటుంది, కానీ కొన్ని వృత్తి విద్యలు అనేవి 3 years కూడా ఉండొచ్చు. కాబట్టి హయ్యర్ సెకండరీ అనేది 2 లేదా 3 సంవత్సరాలు. తర్వాత డిగ్రీ అనేది 3 years మనందరికీ తెలుసు. తర్వాత డిగ్రీ దశ వచ్చేసి విద్యాభ్యాస కాలం 3 years కదా, మనందరికీ తెలుసు. తర్వాత దశ వచ్చేసి పీజీ అనేది విద్యాభ్యాస కాలం ఎంత ఉంటుంది? 2 years మనందరికీ కూడా తెలుసు. మనకి 10 సంవత్సరాల పాఠశాల విద్యనే కొన్ని పుస్తకాల్లో 4+3+3గా కూడా విభజించడం అనేది జరిగింది. కాబట్టి దాని గురించి కూడా మనం తెలుసుకుందాం. అన్ని రకాల విభాగాల గురించి తెలుసుకుందాం, ఎందుకంటే మనల్ని క్వశ్చన్ ఎలా అయినా అడగచ్చు. కాబట్టి అన్ని రకాల దశల గురించి మనం ఒకే చోట తెలుసుకుందాం. మనం ఏం తెలుసుకున్నాం? పాఠశాల విద్య అనేది 10 years ఉంటుంది. ఆ 10 years మళ్ళీ 4+3+3గా ఉంటుందని తెలుసుకున్నాం కదా. మళ్ళీ అందులో మొదటిది వచ్చేసి 1 to 4 అంటే ప్రాథమిక విద్య. తర్వాత 5 to 7 ఇది ప్రాథమిక ఉన్నత. తర్వాత 8 to 10 ఇది హై స్కూల్ అనమాట. కాబట్టి 4+3+3. 1 నుంచి 5 ప్రాథమిక విద్య. కాబట్టి ఇది ఎన్ని సంవత్సరాలు ఉంటుంది? 5 సంవత్సరాలు ఉంటుంది. తర్వాత 6 నుంచి 7 ఇది ప్రాథమికోన్నత, ఇది 2 సంవత్సరాలు ఉంటుంది. తర్వాత 8 నుంచి 10వ తరగతి వరకు ఉన్నత విద్య, ఇది 3 years అనేది ఉంటుంది, అంటే విద్యాభ్యాస కాలం అని. తర్వాత 11, 12 అనేది కళాశాల విద్య, మనకి 2 years అనేది ఉంటుంది. తర్వాత 13, 14, 15 ఇది విశ్వవిద్యాలయ స్థాయి, ఇది మనకి 3 years అనేది ఉంటుంది. ఈ కొఠారి కమిషన్ అనేది స్కూల్స్ని 4 రకాలుగా విభజించింది. ఒకటి వచ్చేసి కామన్ స్కూల్, రెండవది వచ్చేసి రెసిడెన్షియల్ స్కూల్, నెక్స్ట్ వచ్చేసి వికలాంగుల కొరకు ప్రత్యేక పాఠశాలలు, తర్వాత 4వది వచ్చేసి బాలికల కొరకు ప్రత్యేక పాఠశాలలు మరియు వసతి గృహాలు. ఈ కామన్ స్కూల్స్ అంటే ఫస్ట్ వచ్చేసి కామన్ స్కూల్స్ అంటే సాధారణ పాఠశాలలు అనమాట. ఇవి అందరి కోసం. కామన్ స్కూల్ అనగానే ఇవి సాధారణ పాఠశాలలు, ఇవి అందరి కోసం నిర్దేశించినవి. తర్వాత వచ్చేసి రెసిడెన్షియల్ స్కూల్స్. ఈ రెసిడెన్షియల్ స్కూల్స్ని ఆశ్రమ పాఠశాలలు అని అంటారు. మనకి పేర్లోనే ఉంది కదా, అంటే ఇక్కడ విద్యార్థి మనకి స్కూల్కి సంబంధించి అక్కడే ఉండి చదువుకుంటారు. నెక్స్ట్ వచ్చేసి వికలాంగుల కొరకు ప్రత్యేక పాఠశాలలు. మరి ఎవరికైనా పిల్లలకి వైకల్యం ఉన్నప్పుడు, కొంతమందికి దృష్టి వైకల్యం ఉండొచ్చు, కొంతమందికి హియరింగ్ ప్రాబ్లం ఉండొచ్చు, మరి వాళ్ళ కోసం ప్రత్యేకంగా టీచర్స్ ఉండాలి, అలాగే ప్రత్యేక పరికరాలు కావాలి, అలాగే ప్రత్యేక స్కూల్స్ కావాలి. కాబట్టి వీళ్ళ కోసం ప్రత్యేక పాఠశాలలు అనేవి ఉండాలి. తర్వాత వచ్చేసి బాలికల కొరకు ప్రత్యేక పాఠశాలలు మరియు వసతి గృహాలు. అంటే ఆడపిల్లల చదువులను ప్రోత్సహించడానికి వాళ్ళకి ప్రత్యేకంగా పాఠశాల స్థాపించడం, అలాగే వాళ్ళకి వసతి గృహాలు ఇవ్వడం వల్ల, అంటే ఈ రకంగా ప్రోత్సాహం ఇవ్వడం వల్ల మనకి బాలికల విద్య అనేది డెవలప్ అయ్యే విధంగా ఉంటుంది. కాబట్టి బాలికల కొరకు ప్రత్యేక పాఠశాలలు మరియు వసతి గృహాలు ఏర్పాటు చేయాలి. ఈ విధంగా 4 రకాల స్కూల్స్ గురించి కొఠారి కమిషన్ అనేది చెప్పింది.
మరి ఈ కొఠారి కమిషన్ అనేది విద్యా పునర్నిర్మాణ ప్రక్రియకు సంబంధించి కొన్ని సూచనలు అనేవి చేసింది. విద్యా పునర్నిర్మాణ ప్రక్రియకు సంబంధించి ఏం సూచనలు చేసింది అంటే, విద్యా లక్ష్యాలు ప్రజల ఆశయాలకు మారుతున్న అవసరాలకు అనుగుణంగా ఉండాలి. విద్య వ్యక్తి యొక్క సర్వతోముఖాభివృద్ధికి తోడ్పడాలని తెలియజేసింది. అలాగే ఈ కొఠారి కమిషన్ ఇరుగు పొరుగు బడి భావన, నైబర్హుడ్ స్కూల్ అమలుపరచాలని, ఇంకా పేద పిల్లలకి అందుబాటులో పాఠశాలలు ఏర్పాటు చేయాలని తెలియజేసింది. ఇంకా పాఠశాలల్లో ప్రవేశాన్ని సరళతరం చేయాలని తెలియజేసింది. అంటే స్కూల్లో ఎవరైనా జాయిన్ అవ్వడానికి వచ్చినప్పుడు వాళ్ళ దగ్గర సర్టిఫికేట్స్ లేవనో ఇంకా ఏదైనా కారణాల చేతనో ప్రవేశాన్ని నిరాకరించకుండా వాళ్ళని జాయిన్ చేసుకోవాలని తెలియజేసింది. ఇంకా ఈ కొఠారి కమిషన్ ఏం తెలియజేసింది అంటే, బాలబాలికలకు అనియత విద్యా కేంద్రాలు ఏర్పాటు చేయాలని తెలియజేసింది. అనియత విద్యా విధానంలో కోర్సు పూర్తి చేసిన వారికి ప్రాథమిక స్థాయిలో ఏ తరగతిలోనైనా చేరవచ్చని తెలియజేసింది. ఇంకా ప్రాథమిక స్థాయిలో ట్యూషన్ ఫీజు అనేది ఉండకూడదు, విధించరాదని తెలియజేసింది. ప్రతి యూనివర్సిటీ కోర్సును కాలేజీ పరిధి నుంచి తప్పించి పాఠశాలలకు బదిలీ చేయాలని చెప్పింది. మరి కొఠారి కమిషన్ అనేది పాఠ్యపుస్తకాలు, బోధనా ప్రక్రియ, మూల్యాంకనపై ఎటువంటి సూచనలు చేసింది అంటే ఎటువంటి సిఫార్సులు చేసింది అంటే, ఈ కొఠారి కమిషన్ విద్యార్థులు పరిసరాలను అవగాహన చేసుకునే విధంగా పాఠ్యాంశ అంశాలు ఉండాలని తెలియజేసింది. విద్యార్థులు పరిసరాలను అవగాహన చేసుకునే విధంగా పాఠ్య ప్రణాళిక అంశాలు ఉండాలని తెలియజేసింది. మరి కొఠారి కమిషన్ అనేది ఫస్ట్ సెకండ్ క్లాసెస్ వాళ్ళకి 1-2 తరగతుల వారికి ఎక్కువగా మౌఖికంగా ఉండాలని తెలియజేసింది. అంటే ఓరల్ యాక్టివిటీస్ అనేది ఫస్ట్ సెకండ్ క్లాసెస్కి ఎక్కువగా ఉండాలని, రాత పని అనేది ఉండకూడదని తెలియజేసింది. మరి స్కూల్స్ అనేవి విద్యార్థులను ఆకర్షించే విధంగా ఉండాలని, అలాగే పాఠశాలలో సౌకర్యాలు మెరుగుపరచాలని తెలియజేసింది. ఇంకా షెడ్యూల్ కులాలు అంటే ఎస్సీ, తెగల జాతి పిల్లలు అంటే ఎస్టీ, వీళ్ళు విద్యాభివృద్ధి కోసం ప్రత్యేక శ్రద్ధ వహించాలని తెలియజేసింది. వీరి యొక్క విద్యాభివృద్ధి కోసం ప్రత్యేక శ్రద్ధ వహించాలని తెలియజేసింది. అంటే ప్రత్యేక శ్రద్ధ అంటే వాళ్ళకి స్కాలర్షిప్లు ఇవ్వడం, వారికి అర్థమయ్యే భాషలోనే బోధన జరపాలని, అలాగే ఉపాధ్యాయులుగా ఎస్సీ ఎస్టీ వారిని నియమించాలని తెలియజేసింది. ఇంకా స్కూల్ కాంప్లెక్స్లను ఏర్పాటు చేసి ప్రతి పాఠశాల సంస్థాగత ప్రణాళిక అమలు చేసుకోవాలని తెలియజేసింది. ఇంకా ప్రభుత్వం పాఠ్యపుస్తకాలను ముద్రించి సరఫరా చేయాలని తెలియజేసింది. ఇంకా ఉపాధ్యాయులకు సామర్థ్యాలను పెంచడానికి వృత్యంతర శిక్షణను ఏర్పాటు చేయాలని, ప్రాథమిక విద్యపై పరిశోధనలు జరగాలని, మేధావులను ఉపాధ్యాయ వృత్తికి ఆకర్షించే విధంగా ఉపాధ్యాయుల జీతభత్యాలను పెంచాలని తెలియజేసింది. ఇంకా ఉపాధ్యాయ శిక్షణా సంస్థలు అనేవి 230 పనిదినాలు పనిచేయాలని, ప్రతి సంస్థకు ఒక ప్రాక్టీస్ టీచింగ్ పాఠశాల అలాగే హాస్టల్ లైబ్రరీ సౌకర్యాలు ఉండాలని తెలియజేసింది. మరి కొఠారి కమిషన్ అనేది ఉపాధ్యాయులకు సంబంధించి కొన్ని ముఖ్యమైన అంశాలు అనేది చెప్పింది. ఏం చెప్పిందంటే, శిక్షణ పొందిన వారిని ఉపాధ్యాయులుగా నియమించాలి. ప్రాథమిక స్థాయి వరకు అంటే ప్రాథమిక స్థాయి పిల్లలకి 2 సంవత్సరాల శిక్షణ తీసుకున్న వారిని ఉపాధ్యాయులుగా నియమించాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఎస్జిటి వాళ్ళకి మనకి టీటీసీ అనేది 2 years కోర్స్ కదా, కాబట్టి ప్రాథమిక స్థాయి వాళ్ళకి 2 సంవత్సరాల శిక్షణ. తర్వాత హై స్కూల్కి సంబంధించి విద్యార్థులకు బోధించడానికి అయితే 1 సంవత్సరం శిక్షణ అనేది ఉండాలి. ఆ ఉపాధ్యాయులకి 1 సంవత్సరం శిక్షణ అనేది కంపల్సరీ ఉండాలి. ఫర్ ఎగ్జాంపుల్ బీఈడి మనకి ఇంతకుముందు 1 year ఉండేది, తర్వాత మళ్ళీ 2 years అనేది మార్చారు. మరి కొఠారి కమిషన్ మాత్రం ప్రాథమిక స్థాయికి అయితే 2 సంవత్సరాల శిక్షణ ఉండాలని, హై స్కూల్ స్థాయి పిల్లలకు చెప్పాలంటే 1 సంవత్సరం శిక్షణ ఉండాలని చెప్పారు. ఇంకా ఉపాధ్యాయులకు సంబంధించి ఏం చెప్పారంటే, ఉపాధ్యాయుల వేతనాలు అనేవి భారీగా పెంచి వారి సాంఘిక ఆర్థిక అంతస్తులను పెంచాలని తెలియజేశారు. అంటే అప్పట్లో టీచర్స్కి చాలా తక్కువ పే స్కేల్ అనేది ఉండేది, అంటే 150 రూపీస్ అలా ఉండేది. దాన్ని 1600కి చేయాలని చెప్పింది ఎవరు? కొఠారి కమిషన్. కాబట్టి ఈయన చెప్పడం వల్లే టీచర్ యొక్క వేతనం అనేది ఈరోజు ఇంత పే స్కేల్ ఉందంటే దానికి కారణం కొఠారి కమిషన్ చేసిన ఈ సిఫార్సులే. 150 నుంచి 1600కి చేయాలని చెప్పింది. ఈ పాయింట్ అనేది గుర్తుపెట్టుకోండి. ఇంకా ఉపాధ్యాయుల వేతనాలు భారీగా పెంచి వారి సాంఘిక ఆర్థిక అంతస్తును పెంచాలని కొఠారి కమిషన్ తెలియజేసింది. ఈ కొఠారి కమిషన్ ఏం తెలియజేసిందంటే, మాతృభాష అనేది 1వ తరగతి నుంచే చెప్పాలి. మరి హిందీ అయితే 5వ తరగతి నుంచి స్టార్ట్ చేయాలి. మరి ఇంగ్లీష్ అయితే 8వ తరగతి నుంచి స్టార్ట్ చేయాలి. మాతృభాష అయితే 1వ తరగతి నుంచే స్టార్ట్ చేయాలి. హిందీ అయితే 5వ తరగతి, ఇంగ్లీష్ అయితే 8వ తరగతి. మరి కొఠారి కమిషన్ అనేది త్రిభాషా సూత్రాన్ని సూచించింది. ఈ త్రిభాషా సూత్రాన్ని ఎవరు సూచించారు? కొఠారి కమిషన్. అదే ద్విభాష అయితే మొదలియార్ కమిషన్. ద్విభాష అన్నప్పుడు మొదలియార్ కమిషన్ అని గుర్తుపెట్టుకోండి. త్రిభాష అన్నప్పుడు
కోటారి కమిషన్ అని గుర్తుపెట్టుకోండి. ఈ కమిషన్ చెప్పడం వల్లే, ఈ కమిషన్ సిఫార్సు చేయడం వల్లే త్రిభాషా సూత్రం అనేది వచ్చింది. కాబట్టి త్రిభాషా సూత్రాన్ని అమలు చేయాలని తెలియజేసింది ఎవరు? కోటారి కమిషన్. మరి త్రిభాషా సూత్రానికి సంబంధించి ఒకటి ప్రాంతీయ భాష ఉండాలి, రెండోది వచ్చేసి జాతీయ భాష ఉండాలి, మూడవది వచ్చేసి అంతర్జాతీయ భాష. త్రిభాషా సూత్రం అంటే ఒకటి ప్రాంతీయ భాష, ఇంకొకటి వచ్చేసి జాతీయ భాష హిందీ, మూడవది వచ్చేసి అంతర్జాతీయ భాష అయిన ఇంగ్లీష్. ఈ కొఠారి కమిషన్ పాఠ్య ప్రణాళిక గురించి ఏం తెలియజేసిందంటే ప్రైమరీ స్థాయిలో గణితం, భాష, సైన్స్, సోషల్, అలాగే వర్క్ ఎక్స్పీరియన్స్, పని అనుభవం, ఆరోగ్య విద్య, సృజనాత్మక కృత్యాలు ఇవి ఉండాలని తెలియజేసింది పాఠ్య ప్రణాళికలో భాగంగా. తర్వాత హయ్యర్ ప్రైమరీలో కళలు, వ్యాయామ విద్య, క్రాఫ్ట్, అలాగే సాంఘిక సేవ, నీతి విద్య, విలువల విద్య ఇవన్నీ ఉండాలని పాఠ్య ప్రణాళికలో భాగంగా తెలియజేసింది. మరి ఇందులో ముఖ్యంగా చెప్పుకోవాలి అంటే పని అనుభవం, అలాగే నాన్ డిటెన్షన్ మెథడ్ అంటే స్తబ్దత నివారణకు మార్గానికి సంబంధించి. అంటే స్తబ్దత అంటే ఏంటంటే అదే క్లాస్లో ఉండిపోవడం. ఇప్పుడు ఒక విద్యార్థి ఒకే క్లాస్లో ఎక్కువ సంవత్సరాలు చదివితే దాన్ని స్తబ్దత అంటారు. అది ఏ కారణమైనా ఉండొచ్చు. ఒక విద్యార్థి పై క్లాస్కి ప్రమోట్ అవ్వకుండా అదే క్లాస్లో ఉండిపోతే స్తబ్దత అని అంటారు. కాబట్టి దీనికోసమే 1971లో నాన్ డిటెన్షన్ మెథడ్ని తీసుకురావడం అనేది జరిగింది. ఏ ఇయర్లో? 1971. నాన్ డిటెన్షన్ మెథడ్ అనగానే 1971 అనే ఇయర్ మీకు గుర్తుకు రావాలి. వ్యర్థత అలాగే స్తబ్దతను తగ్గించాలని సిఫార్సులు చేసిన కమిటీ అయితే కొఠారి కమిషన్. వ్యర్థత లేదా స్తబ్దతను తగ్గించాలని వెల్ఫేర్ ప్రోగ్రామ్స్ అనేవి కండక్ట్ చేసింది. అంటే పిల్లల్ని ఎంకరేజ్ చేయడం కోసం స్కాలర్షిప్లు ఇవ్వడం, అలాగే వాళ్ళు నేర్చుకోవడానికి స్వేచ్ఛాపూరితమైన వాతావరణాన్ని కల్పించడం, ఆహ్లాదకరమైన వాతావరణాన్ని కల్పించడం అనేది ఈ కొఠారి కమిషన్ చేసింది. ఒక ఇంపార్టెంట్ నోట్ ఏంటంటే వ్యర్థత లేదా స్తబ్దత అంటే స్తబ్దతను ప్రాథమిక విద్యకు అడ్డంకులుగా చెప్పిన కమిటీ ఏది? హార్టాగ్ కమిటీ. మనల్ని ఎగ్జామ్లో ఈ విధంగా అడగచ్చు. ఈ వ్యర్థత స్తబ్దత ప్రాథమిక విద్యకు అడ్డంకులుగా చెప్పిన కమిటీ ఏది అని అడిగితే హార్టాగ్ కమిటీ. అదే వ్యర్థత స్తబ్దత తగ్గించాలని సిఫార్సులు చేసిన కమిటీ అయితే కొఠారి కమిషన్. వ్యర్థత అన్న, వృధా అన్న, అపవ్యయం అన్న ఒకటే. బాగా గుర్తుపెట్టుకోండి. వ్యర్థత అన్న, వృధా అన్న, అపవ్యయం అన్న ఒకటే. మరి స్తబ్దత అన్న, నిలుపుదల అన్న ఒకటే. మనకి ఏ టెర్మినాలజీ అయినా యూజ్ చేయొచ్చు కాబట్టి తెలుసుకోండి. వ్యర్థతనే వృధా అనొచ్చు, అపవ్యయం అని కూడా అనొచ్చు, అలాగే స్తబ్దతని నిలుపుదల అని కూడా అనొచ్చు. వ్యర్థత, స్తబ్దత అనేది తగ్గించాలని సూచన చేసింది కొఠారి కమిషన్ అయితే, వృధా, స్తబ్దత అనేది ప్రాథమిక విద్యకు అడ్డంకులుగా తెలియజేసింది అయితే హార్టాగ్ కమిటీ. మరి సిలబస్కి సంబంధించి ఏం తెలియజేసింది అంటే దేశానికి పనికొచ్చే పాఠ్య ప్రణాళికను తయారు చేయాలి. 1 నుంచి 10వ తరగతి వరకు సైన్స్, మ్యాథ్స్ తప్పనిసరిగా ఉండాలి. ఎందుకంటే ఈ సైన్స్, మ్యాథ్స్ తప్పనిసరిగా ఎందుకు ఉండాలంటే 1 నుంచి 10వ తరగతి విద్యలో ఎందుకంటే మనకు ఆధునీకరణ కోసం. ఆధునీకరణ అంటే మనం దేనివల్ల సాధ్యం? సైన్స్, మ్యాథ్స్ తప్పనిసరి కదా. కాబట్టి 1 నుంచి 10వ తరగతి వరకు సైన్స్, మ్యాథ్స్ అనేది తప్పనిసరి అని చెప్పారు. ఇంకా నిరంతర మూల్యాంకనం అంటే పరీక్షా విధానం అనేది నిరంతర మూల్యాంకనంగా ఉండాలని, ఈ విధంగా పరీక్షా విధానం తీసుకురావాలని తెలియజేశారు. అలాగే రాష్ట్రానికి ఒక వ్యవసాయ విశ్వవిద్యాలయం అనేది ఉండాలని ప్రోత్సహించారు. ఇంకా పారిశ్రామిక విద్యకు సంబంధించి ఐటీఐ, పాలిటెక్నిక్ కళాశాలలు అనేవి స్థాపించాలి. వేటికి దగ్గరగా? దీనికి సంబంధించి కళాశాలలు అనేవి ఎక్కడ స్థాపించాలి అంటే ఫ్యాక్టరీస్కి దగ్గరగా స్థాపించాలి. తర్వాత స్కూల్ కాంప్లెక్స్ గురించి తెలియజేసింది. స్కూల్ కాంప్లెక్స్ అనేది ఏర్పాటు చేయాలని తెలియజేసింది. మరి ఈ స్కూల్ కాంప్లెక్స్ అనేది ఎందుకు ఏర్పాటు చేయాలని తెలియజేసింది అంటే ప్రాథమిక విద్యకు అలాగే ఉన్నత విద్యకు మధ్య సమన్వయం కుదిరి మెరుగైన బోధన కోసం స్కూల్ కాంప్లెక్స్ని ఏర్పాటు చేయాలని తెలియజేసింది. అలాగే ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పించాలని, అలాగే ఐఈఎస్ అంటే ఇండియన్ ఎడ్యుకేషనల్ సర్వీస్ స్థాపించాలని, అలాగే బాలికలు, గిరిజనులకు ప్రత్యేక పాఠశాలను స్థాపించాలని. ఇంకా ఏం తెలియజేసిందంటే టీచర్స్కి సంబంధించి ఉపాధ్యాయ శిక్షణ సంస్థలు అనేవి 230 పని దినాలు పనిచేయాలని తెలియజేసింది. మనకి ఎగ్జామ్లో 230 డేస్ అని ఇచ్చిన, 234 డేస్ అని ఇచ్చిన ఒకటే. అంటే 230 అని ఇచ్చినా కరెక్టే, 234 డేస్ అని ఇచ్చినా కరెక్టే. కాబట్టి మెయిన్గా 230 డేస్ అని గుర్తుపెట్టుకోండి. అలాగే 234 అని ఇచ్చినా కరెక్టే అని గుర్తుపెట్టుకోండి. మెయిన్గా ఉపాధ్యాయ శిక్షణ సంస్థలకు సంబంధించి 230 డేస్
పని దినాలు ఉండాలని తెలియజేసింది. ఇది సాధారణ పాఠశాలలో కాదు, ఉపాధ్యాయ శిక్షణ సంస్థలు ఉంటాయి కదా అక్కడ పని దినాలు అనేవి 234 అని తెలియజేసింది. మీకు 230 అని ఎక్కువ బుక్స్లో ఉంది కాబట్టి 230 అని గుర్తుపెట్టుకోండి. అంటే పని దినాలు అన్నప్పుడు 230, అలాగే 234 కూడా గుర్తుపెట్టుకోండి. ముఖ్యంగా 230 అని గుర్తుపెట్టుకోండి. మరి బోధనా సమయం అనేది 1000 గంటలకు తగ్గకుండా ఉండాలని తెలియజేసింది. బోధనా సమయం అనేది 1000 గంటలకు తగ్గకుండా ఉండాలని తెలియజేసింది. ఇంకా ఉపాధ్యాయ శిక్షణ సంస్థకి అనుబంధంగా ఒక పాఠశాల ఉండాలి, అలాగే లైబ్రరీ, ల్యాబొరేటరీ, ఇంకా వసతి గృహాలు ఉండాలని తెలియజేసింది. ఇంకా ట్యూషన్ ఫీ వసూలు చేయకుండా ఉపాధ్యాయ శిక్షణ కళాశాలల్లో ప్రవేశం కల్పించాలని తెలియజేసింది. అలాగే దేశమంతటా ఒకే విధంగా కామన్ స్కూల్ వ్యవస్థను ప్రవేశపెట్టాలని ఈ కొఠారి కమిషన్ తెలియజేసింది. ప్రాథమిక పాఠశాలల్లో అయితే 2 ఉపాధ్యాయులు తప్పనిసరిగా ఉండాలని తెలియజేసింది. అందులో ఒకరు ఖచ్చితంగా లేడీ టీచర్ అయి ఉండాలి, మహిళా ఉపాధ్యాయులై ఉండాలి. ప్రాథమిక పాఠశాలల్లో 2 ఉపాధ్యాయులు తప్పనిసరిగా ఉండాలి, అందులో ఒకరు ఖచ్చితంగా మహిళా ఉపాధ్యాయులై ఉండాలి. ఇంకా ఈ కొఠారి కమిషన్ అనేది పాఠశాలకు సంబంధించి నిలుపుదల, స్తబ్దత అనేది అరికట్టాలని తెలియజేసింది. నిలుపుదల అంటే స్టూడెంట్ ఏంటంటే మానేస్తారు. కొన్ని సంవత్సరాలు చదివి, కొన్ని మంత్స్ చదువో, కొన్ని ఇయర్స్ చదువో మానేస్తారు, మధ్యలోనే స్కూల్ అనేది ఆపేస్తారు. అవి రకరకాల కారణాల చేత అవ్వచ్చు, కానీ స్టూడెంట్స్ మధ్యలోనే బడి మానేయడాన్ని నిలుపుదల అని అంటారు. మరి స్తబ్దత అంటే ఏంటంటే ఒక స్టూడెంట్ ఒకే క్లాస్ని ఎక్కువ ఇయర్స్ చదవడాన్ని స్తబ్దత అంటారు. అంటే అదే క్లాస్లో ఉండిపోవడం, పై క్లాస్కి ప్రమోట్ అవ్వకుండా అదే క్లాస్లో ఉండిపోయి ఎక్కువ ఇయర్స్ చదవడాన్ని స్తబ్దత అని అంటారు. దీన్ని అరికట్టాలని తెలియజేసింది. అంటే 1 నుంచి 10వ తరగతి వరకు పిల్లలు అనేవాళ్ళు జాయిన్ అవుతారు కదా, ఆ జాయిన్ అయిన పిల్లల్లో కనీసం 80% మంది, ఎంత శాతం మంది? 80% మంది పిల్లలు కనీసం 10వ తరగతి వరకు ఉండేలా చర్యలు చేపట్టాలని తెలియజేసింది. ఇందులో భాగంగానే ప్రాథమిక స్థాయి అయితే ప్రాథమిక పాఠశాలలు 1 కిలోమీటర్ లోపు అందుబాటులో ఉండాలని, హయ్యర్ సెకండరీ అయితే 3 కిలోమీటర్స్ లోపు అందుబాటులో ఉండాలని తెలియజేసింది. ప్రాథమిక స్థాయి అయితే 1 కిలోమీటర్, హయ్యర్ సెకండరీ అయితే 3 కిలోమీటర్స్. మరి విశ్వవిద్యాలయాల్లో గ్రంథాలయాలు అంటే లైబ్రరీస్ అనేవి లేకపోతే పరిశోధనలు సరిగ్గా జరగవని, యూనివర్సిటీస్లో లైబ్రరీలను అభివృద్ధి చేయడంలో ముఖ్య పాత్ర పోషించిన వారు కొఠారి గారు. కాబట్టి యూనివర్సిటీస్లో లైబ్రరీని అభివృద్ధి చేయడంలో ముఖ్య పాత్ర ఎవరు పోషించారు? కొఠారి. ఇంకా మాధ్యమిక స్థాయిలో ప్రతి తరగతిలోనూ విద్యార్థుల సంఖ్య 45కు పరిమితం చేయాలని తెలియజేశారు. మరి మాధ్యమిక విద్యను వృత్తిపరం చేయాలని తెలియజేసింది. ఇంకా పాఠశాల విద్య నుంచే ఇంగ్లీష్ అధ్యయనాన్ని ప్రోత్సహించాలని, ఇంకా వ్యవసాయ విద్యకు ప్రాధాన్యత ఇవ్వాలని తెలియజేసింది. అలాగే అంతర్జాతీయ ప్రమాణాలను సాధించడానికి విశ్వవిద్యాలయాలను, అభ్యుదయ అధ్యయన కేంద్రాలను ఏర్పాటు చేయాలని తెలియజేసింది. ప్రాథమిక విద్యను నిర్బంధం చేయాలని తెలియజేసింది. అలాగే పూర్తి హాజరు ఉన్న వారికి మాత్రమే ఉపకార వేతనాలు, అలాగే మధ్యాహ్న భోజనం, అలాగే పాఠ్య పుస్తకాలు ఇవ్వాలని తెలియజేసింది. మరి కొఠారి కమిషన్ అనేది ఏం తెలియజేసిందంటే విద్యార్థుల్లో సాంఘిక, ఆధ్యాత్మిక, నైతిక విలువలను పెంచాలని, అంతర్జాతీయ అవగాహనకు ఉపయోగపడాలని తెలియజేసింది. ప్రైమరీ స్థాయి వరకు మన మాతృభాష లేదా ప్రాంతీయ భాషలో బోధించాలని, హయ్యర్ ప్రైమరీ అయితే అంటే 6th, 7th క్లాసెస్లో అయితే ద్విభాషలు, మాతృభాష అలాగే జాతీయ భాష. మాతృభాష అంటే మనది ఏదైతే మాతృభాష ఉంటుందో, మనం పుట్టినప్పటి నుంచి మనం ఏ భాషలో మాట్లాడతామో అదే మన మాతృభాష. జాతీయ భాష అంటే హిందీ, కాబట్టి 2 ఉండాలని తెలియజేసింది. అదే హయ్యర్ ఎడ్యుకేషన్ అయితే అంటే 8th, 9th, 10th క్లాస్ అయితే త్రిభాషలు ఉండాలని తెలియజేసింది. త్రిభాషలు అంటే మన మాతృభాష, జాతీయ భాష, అలాగే అంతర్జాతీయ భాష అయిన ఆంగ్ల భాష అంటే ఇంగ్లీష్. మరి జాతీయ భాషని మాతృభాషగా కలిగిన రాష్ట్రాలు ఉంటాయి కదా, మరి అవైతే అదే యూపీ, ఢిల్లీ లాంటి రాష్ట్రాలు అయితే మన దక్షిణాది భాషల్లో ఏదైనా ఒక భాషని 2వ భాషగా ఎంచుకోవాల్సి ఉంటుంది. కాబట్టి హిందీనే మాతృభాషగా కలిగిన వారైతే దక్షిణాది భాషలు ఉంటాయి కదా, ఆ భాషల్లో ఏదో ఒక భాషని నేర్చుకోవాలి. మొదటి తరగతిలో ప్రవేశం పొందిన వారిలో 80% మంది 10వ తరగతి వరకు కొనసాగే విధంగా చర్యలు చేపట్టాలని సూచించింది. అలాగే అనియత విద్యా కేంద్రాలను మరియు అభ్యుదయ కేంద్రాలను ఏర్పాటు చేయాలని సూచించింది. మళ్ళీ పని విద్యను ప్రవేశపెట్టాలని సూచించింది. అలాగే పాఠశాలల్లో నాన్ డిటెక్షన్ పద్ధతిని ప్రవేశపెట్టాలని సూచించింది. అలాగే దేశమంతటా ఒకే విధంగా కామన్ స్కూల్ వ్యవస్థను ప్రవేశపెట్టాలని ఈ కొఠారి కమిషన్ తెలియజేసింది. సాధారణ విద్య, సాంకేతిక విద్య మొదలగు అన్ని రకాల విద్యా స్థాయిలలో పని అనుభవాన్ని ప్రవేశపెట్టాలని,
పని అనుభవం అనేది అంటే దీనికి సంబంధించి వారానికి కనీసం 3 గంటలైనా ఉండాలని తెలియజేసింది. పని అనుభవానికి సంబంధించి వారానికి 3 గంటలైనా ఉండాలని తెలియజేసింది. విద్యార్థుల బహుళ గ్రంథాలు చదివేలా ప్రోత్సహించాలి. ఎందుకంటే స్వీయ అభ్యసనం కోసం విద్యార్థులను బహుళ గ్రంథాలు చదివేలా ప్రోత్సహించాలి. ఈ కొఠారి కమిషన్ అనేది జాతీయ సేవకు సంబంధించి ఎన్ఎస్ఎస్ నేషనల్ సర్వీస్ స్కీమ్ గురించి ప్రస్తావించింది. ఎన్ఎస్ఎస్ గురించి అయితే కొఠారి కమిషన్ ప్రస్తావించింది. అదే ఎన్సిసి స్కౌట్స్ అయితే మొదలియార్ కమిషన్. ఇంకా మధ్యాహ్న భోజన పథకాలు, మిడ్ డే మీల్స్, అలాగే ఫ్రీ బుక్స్, ఉచిత పుస్తకాలు, ఫ్రీ యూనిఫామ్స్, ఉచిత యూనిఫామ్లు, అలాగే స్కాలర్షిప్లు వంటివి అందించాలని, ఇటువంటి సౌకర్యాలు కల్పించాలని తెలియజేసింది. ఈ కొఠారి కమిషన్ అనేది బోధన మాతృభాషలో ఉండాలని మరియు ఆంగ్ల భాషకు ప్రాధాన్యత కల్పించాలని తెలియజేసింది. మరి కొఠారి కమిషన్ అనేది 6 నుంచి 14 సంవత్సరాల బాల బాలికలకు ఉచిత నిర్బంధ ప్రాథమిక విద్యను కల్పించాలని తెలియజేసింది. మరి 1976 నాటికి దిగువ ప్రాథమిక స్థాయిలోను, 1986 నాటికి ఎగువ ప్రాథమిక స్థాయిలోను వృధాని అలాగే స్తబ్దతను పూర్తిగా నివారించాలని తెలియజేసింది. 1976 నాటికి దిగువ ప్రాథమిక స్థాయిలోను, 1986 నాటికి ఎగువ ప్రాథమిక స్థాయిలో వృధా స్తబ్దతను పూర్తిగా నివారించాలని తెలియజేసింది. కొఠారి కమిషన్ అయితే 7th క్లాస్ అలాగే 10th క్లాస్ 2 టైమ్స్ బోర్డు ఎగ్జామ్స్ ఉండాలని తెలియజేసింది. అదే మొదలియార్ కమిషన్ అయితే బోర్డు ఎగ్జామ్స్ అనేవి అంటే పబ్లిక్ ఎగ్జామ్స్ అనేవి ఒకసారి నిర్వహించాలని, అంటే 1 నుంచి 10వ తరగతి లోపు ఎప్పుడైనా సరే పర్టికులర్గా కాదు ఎప్పుడైనా ఒకసారి పబ్లిక్ ఎగ్జామ్ నిర్వహించాలని మొదలియార్ కమిషన్ తెలియజేసింది. కొఠారి కమిషన్ అయితే 7th 10th 2 టైమ్స్ పెట్టాలి బోర్డు ఎగ్జామ్స్ అనేవి. అదే మొదలియార్ కమిషన్ అయితే బోర్డు ఎగ్జామ్ అనేది ఒకసారి నిర్వహించాలని తెలియజేసింది. కొఠారి అయితే 2 టైమ్స్ చెప్పింది బోర్డు ఎగ్జామ్స్ పెట్టాలని, మొదలియార్ కమిషన్ అయితే ఒకసారి నిర్వహించాలని తెలియజేసింది. ఇంకా ఈ కొఠారి కమిషన్ మార్గదర్శనం అలాగే మంత్రణం గురించి కూడా తెలియజేసింది. ఈ కొఠారి కమిషన్ బాహ్య మూల్యాంకనాన్ని మెరుగుపరచాలని తెలియజేసింది. అంటే అంతర్మూల్యాంకనం కన్నా బాహ్య మూల్యాంకనానికే ఈ కొఠారి కమిషన్ అనేది ఎక్కువ ప్రయారిటీ అనేది ఇచ్చింది. కాబట్టి బాహ్య మూల్యాంకనాన్ని మెరుగుపరచాలని తెలియజేసింది. ఇంకా ఈ కొఠారి కమిషన్ ఏం తెలియజేసింది అంటే విజ్ఞాన శాస్త్రం అనేది విద్యా విధానంలో అంతర్భాగంగా ఉండాలని, ఇంకా సార్వత్రిక విద్యా సాధనకు కామన్ స్కూల్ విధానాన్ని ప్రవేశపెట్టాలని, ఇంకా పీడబ్ల్యూ క్యాండిడేట్స్ అలాగే ఎస్సీ ఎస్టీ బీసీ వాళ్ళకి మెరుగైన విద్యా సౌకర్యాలు కల్పించాలని, ప్రాథమిక స్థాయిలో ట్యూషన్ ఫీజుని విధించరాదని, అంటే ప్రాథమిక స్థాయిలో ట్యూషన్ ఫీజు అనేది ఉండకూడదని, అలాగే విద్యా అవకాశాలు అనేవి అందరికీ సమాన స్థాయిలో ఉండాలని, దిగువ ప్రాథమిక స్థాయిలో మాతృభాషని బోధనా భాషగా తీసుకురావాలని, ఇంకా విద్యా విస్తరణ అనేది ఎలా ఉండాలంటే మానవ శక్తుల అవసరాలకి అనుగుణంగా ఉండాలని తెలియజేసింది. విద్యా విస్తరణ ఎలా ఉండాలి? మానవ శక్తుల అవసరాలకి అనుగుణంగా ఉండాలి. ఎందుకు అంటే మనకు ఉపయోగపడిన విద్య వ్యర్థం కదా, కాబట్టి మనకు ఉపయోగపడే విధంగా ఉండాలని, మానవ శక్తుల అవసరాలకి అనుగుణంగా ఉండాలని తెలియజేసింది. ఇంకా బోధనలో నూతన విధానాలను వినియోగించుకోవాలని తెలియజేసింది. అంటే ఆధునిక టెక్నాలజీని యూజ్ చేయాలని తెలియజేసింది. 1968 జాతీయ విద్యా విధానం అనేది కొఠారి కమిషన్ సిఫార్సుల ఆధారంగానే రూపొందించారు కదా, కాబట్టి కమిషన్ జాతీయ నూతన విద్యా విధానం రూపొందించడానికి దోహదపడింది. ఇంకా విద్యా వ్యవస్థ యొక్క మొత్తాన్ని మార్గనిర్దేశం చేయటమే ఈ కమిషన్ యొక్క ప్రధాన ఉద్దేశం. ఇంకా ఈ కొఠారి కమిషన్ అనేది విద్యా స్వరూపాన్ని ముఖ్యంగా 10+2+3గా ఉండాలని చెప్పింది. ఇంకా ప్రాథమిక విద్యకు ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు ఎక్కువ మొత్తాలను కేటాయించాలని తెలియజేసింది. ఈ కొఠారి కమిషన్ ఏం తెలియజేసిందంటే ప్రతి 5 సంవత్సరాలకి ఎవ్రీ 5 ఇయర్స్కి విద్యా విధానాన్ని సమీక్షించాలని తెలియజేసింది. అలాగే దేశమంతా ఒకే విద్యా వ్యవస్థ ఉండాలని, ఒకే విద్యా విధానం ఉండాలని 10+2+3 విద్యా విధానాన్ని అంటే విద్యా స్వరూపాన్ని తెలియజేసింది. ఇంకా ఈ కొఠారి కమిషన్ ఏం తెలియజేసిందంటే ఫ్రీ యూనివర్సిటీ కోర్సులను కాలేజీ నుండి తప్పించి పాఠశాలకు బదిలీ చేయాలని తెలియజేసింది. మరి ఈ కొఠారి కమిషన్ వల్ల ఫలితాలు ఏమున్నాయంటే ఈ కొఠారి కమిషన్ ఫలితంగానే త్రిభాషా సూత్రం అనేది అమల్లోకి వచ్చింది. అలాగే ఉపాధ్యాయులకు ప్రమోషన్స్ అలాగే జీతాలు పెంచడం అనేది జరిగింది. ఉపాధ్యాయులకు ప్రమోషన్స్ అలాగే జీతాలు పెంచడం అనేది ఈ కమిషన్ వల్ల కలిగిన ఫలితమే. మరి కొఠారి కమిషన్ సిఫార్సుల ఆధారంగానే మన దేశంలో మొట్టమొదటిసారిగా 1968 జాతీయ విద్యా విధానం రూపొందించడం అనేది జరిగింది. మరి కమిషన్ సూచనలు అనేవి ఇప్పటికీ అమలు జరుగుతూనే ఉన్నాయి. అంటే ఈ కమిషన్ ప్రభావం ఇప్పటికీ ఉంది. కాబట్టి విద్యా వ్యవస్థ మీద
ఎక్కువగా ఇది ప్రభావం చూపించిందని మనం చెప్పచ్చు. ఈ కమిషన్ ఫలితాలు ఏంటి? ఈ కొఠారి కమిషన్ ఫలితంగానే త్రిభాషా సూత్రం అనేది అమల్లోకి వచ్చింది. అలాగే ఉపాధ్యాయులకు ప్రమోషన్స్, అలాగే జీతాలు పెంచడం అనేది జరిగింది. ఉపాధ్యాయులకు ప్రమోషన్స్ అలాగే జీతాలు పెంచడం అనేది ఈ కమిషన్ వల్ల కలిగిన ఫలితమే. మరి కొఠారి కమిషన్ సిఫార్సుల ఆధారంగానే మన దేశంలో మొట్టమొదటిసారిగా 1968 జాతీయ విద్యా విధానం రూపొందించడం అనేది జరిగింది. ఇప్పటి వరకు మనం కొఠారి కమిషన్కి సంబంధించి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ తెలుసుకున్నాం. ఇప్పుడు ఈ కొఠారి కమిషన్ గురించి బిట్స్ ఎలా అడుగుతారనేది కూడా మనం తెలుసుకుందాం. మొదటి ప్రశ్న, కొఠారి కమిషన్ నివేదికలో ఎన్ని భాగాలు, ఎన్ని అధ్యాయాలు ఉన్నాయి? ఆప్షన్ 1 3,19, ఆప్షన్ 2 19,3, ఆప్షన్ 3 15,18, ఆప్షన్ 4 18,5. ఇందులో కరెక్ట్ ఆన్సర్ ఏంటంటే ఆప్షన్ 1 3,19. మనల్ని ప్రశ్నలో ఫస్ట్ భాగాలు అన్నారు, తర్వాత అధ్యాయాలు అన్నారు కదా, కాబట్టి 3 భాగాలు 19 అధ్యాయాలు. కొఠారి కమిషన్ నివేదికలో 3 భాగాలు 19 అధ్యాయాలు అనేవి ఉన్నాయి. కరెక్ట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 1. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. కొఠారి కమిషన్ ప్రాథమిక విద్య ఎన్ని సంవత్సరాలుగా ఉండాలని సూచించింది? ఆప్షన్ 1 7 లేదా 8 సంవత్సరాలు, ఆప్షన్ 2 2 లేదా 3 సంవత్సరాలు, ఆప్షన్ 3 6 లేదా 7 సంవత్సరాలు, ఆప్షన్ 4 10 సంవత్సరాలు. కరెక్ట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 1 7 లేదా 8 సంవత్సరాలు. మనం తెలుసుకున్నాం కదా, కొఠారి కమిషన్ ప్రాథమిక విద్య 7 లేదా 8 సంవత్సరాలుగా ఉండాలని తెలియజేసింది. మళ్ళీ ప్రాథమిక విద్యనే 2 రకాలుగా విభజించిందని తెలుసుకున్నాం కదా, కాబట్టి ఆప్షన్ 1 ఈజ్ కరెక్ట్. కరెక్ట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 1 7 లేదా 8 సంవత్సరాలు. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. కొఠారి కమిషన్ సూచించిన విద్యా స్వరూపం. ఆప్షన్ 1 10+2+3, ఆప్షన్ 2 4+3+5, ఆప్షన్ 3 5+3+4+3, ఆప్షన్ 4 5+3+3+4. మనకి తెలుసు కదా, కొఠారి కమిషన్ అనగానే 10+2+3, కాబట్టి ఆప్షన్ 1 10+2+3 అనేది కరెక్ట్ ఆన్సర్. తర్వాత ప్రశ్న, ఇంగ్లీష్ను 8th క్లాస్ నుంచి 2వ భాష లేదా 3వ భాషగా కొనసాగించాలని చెప్పిన కమిషన్ ఏది? ఆప్షన్ 1 మొదలియార్ కమిషన్, ఆప్షన్ 2 మాల్కమ్ ఆదిశేషయ్య కమిషన్, ఆప్షన్ 3 కొఠారి కమిషన్, ఆప్షన్ 4 రాధాకృష్ణ కమిషన్. దీనికి కరెక్ట్ ఆన్సర్ ఏంటంటే ఆప్షన్ 3 కొఠారి కమిషన్. తర్వాత ప్రశ్న, ఈ క్రింది వాటిలో కొఠారి కమిషన్ ప్రకారం సరి అయినది? ఆప్షన్ 1 కిలోమీటర్ దూరంలో ప్రాథమిక పాఠశాల ఉండాలి, ఆప్షన్ 2 3 కిలోమీటర్ల దూరంలో ప్రాథమిక ఉన్నత పాఠశాల ఉండాలి, ఆప్షన్ 3 5 కిలోమీటర్ల దూరంలో ఉన్నత పాఠశాల ఉండాలి, ఆప్షన్ 4 పైవన్నీ. దీనికి కరెక్ట్ ఆన్సర్ ఏంటంటే ఆప్షన్ 4 పైవన్నీ. నెక్స్ట్ వచ్చేసి కొఠారి కమిషన్ 10+2+3 విద్యా స్వరూపాన్ని తిరిగి ఎలా విభజించింది? ఆప్షన్ 1 3+3+2+2+3, ఆప్షన్ 2 4+3+2+2+3, ఆప్షన్ 3 5+2+3+2+3, ఆప్షన్ 4 3+2+4+2+3. కరెక్ట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 3 5+2+3+2+3. కొఠారి కమిషన్ 10+2+3 విద్యా స్వరూపాన్ని తిరిగి 5+2+3+2+3గా విభజించింది. కాబట్టి కరెక్ట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 3. తర్వాత ప్రశ్న, త్రిభాషా సూత్రాన్ని ప్రతిపాదించింది ఎవరు? త్రిభాషా సూత్రాన్ని ప్రతిపాదించింది ఎవరు? ఆప్షన్ 1 కొఠారి కమిషన్, ఆప్షన్ 2 జాతీయ విద్యా విధానం 1968, ఆప్షన్ 3 జాతీయ విద్యా విధానం 1986, ఆప్షన్ 4 మొదలియార్ కమిషన్. కరెక్ట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 1 కొఠారి కమిషన్. త్రిభాషా సూత్రాన్ని ప్రతిపాదించింది అంటే అమలు చేయాలని చెప్పింది ఎవరు అంటే కొఠారి కమిషన్, కాబట్టి ఆప్షన్ 1 ఈజ్ కరెక్ట్. అదే ఎవరు అమలు పరిచారు అంటే 1968 జాతీయ విద్యా విధానం, కాబట్టి ఇక్కడ ప్రతిపాదించింది ఎవరు అని అడిగారు కాబట్టి ఆప్షన్ 1 ఈజ్ కరెక్ట్. త్రిభాషా సూత్రాన్ని ఆమోదించింది ఎవరు? ఆప్షన్ 1 కొఠారి కమిషన్, ఆప్షన్ 2 జాతీయ విద్యా విధానం 1968, ఆప్షన్ 3 మాల్కమ్ ఆదిశేషయ్య కమిషన్, ఆప్షన్ 4 మొదలియార్ కమిషన్. కరెక్ట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 2 జాతీయ విద్యా విధానం 1968. 1968 జాతీయ విద్యా విధానం అనేది
ఎన్పిఈ 1968 అనేది దీన్ని ఆమోదించింది. త్రిభాషా సూత్రాన్ని ప్రతిపాదించింది అంటే అమలు చేయాలని సిఫార్సు చేసిందైతే కొఠారి కమిషన్, అది ఆమోదించిందైతే 1968 జాతీయ విద్యా విధానం. కాబట్టి కరెక్ట్ ఆన్సర్ ఏంటంటే ఆప్షన్ 2 జాతీయ విద్యా విధానం 1968. మనకి ఎగ్జామ్లో ఒకవేళ 1968 జాతీయ విద్యా విధానం అని ఇవ్వకపోతే మనకి ఖచ్చితంగా 1986 జాతీయ విద్యా విధానం అని ఇస్తారు. కాబట్టి మీకు ఆప్షన్లో 1968 జాతీయ విద్యా విధానం లేకపోతే 1986 జాతీయ విద్యా విధానం అని పెట్టండి. తర్వాత ప్రశ్న చూడండి. ఈ క్రింది వాటిలో కొఠారి కమిషన్ నివేదికలోని అంశం. ఆప్షన్ 1 విద్య అనేది మార్పుకు సాధనం, అది దేశ ప్రజలకు చాలా అవసరం. ఆప్షన్ 2 సామాన్య పాఠశాలలు కామన్ స్కూల్స్ అలాగే నైబర్హుడ్ స్కూల్స్ ఏర్పాటు చేయాలి. ఆప్షన్ 3 మాధ్యమిక విద్యలో పాఠ్య ప్రణాళికలో వృత్తి విద్య పని విద్య ప్రవేశపెట్టాలి. ఆప్షన్ 4 పైవన్నీ సరైనవే. దీనికి కరెక్ట్ ఆన్సర్ ఏంటంటే ఆప్షన్ 4 పైవన్నీ సరైనవే. మనం తెలుసుకున్నాం కదా కొఠారి కమిషన్ అనేది విద్య అనేది మార్పుకు సాధనం, అది దేశ ప్రజలకు చాలా అవసరమని, అలాగే కామన్ స్కూల్స్ నైబర్హుడ్ స్కూల్స్ ఏర్పాటు చేయాలని చెప్పింది, అలాగే మాధ్యమిక విద్యలో పాఠ్య ప్రణాళికలో వృత్తి విద్య పని విద్య ప్రవేశపెట్టాలని తెలియజేసింది. కాబట్టి ఇవన్నీ కొఠారి కమిషన్ తెలియజేసింది కాబట్టి పైవన్నీ సరైనవే. ఇవన్నీ కూడా నివేదికలోని అంశాలే. తర్వాత ప్రశ్న. ఈ క్రింది వాటిలో కొఠారి కమిషన్ నివేదికలోని అంశం. ఆప్షన్ 1 మాతృభాషలో బోధన బాహ్య మూల్యాంకనాన్ని ప్రోత్సహించాలి. మాతృభాషలో బోధన జరగాలి, బాహ్య మూల్యాంకనాన్ని ప్రోత్సహించాలి. ఆప్షన్ 2 ప్రాథమిక స్థాయి ఉపాధ్యాయులు అయితే 2 సంవత్సరాల శిక్షణ ఉండాలి, ఉన్నత మాధ్యమిక స్థాయి ఉపాధ్యాయులకైతే 1 సంవత్సరం శిక్షణ అనేది ఉండాలి. ఆప్షన్ 3 1 నుంచి 10 తరగతులలో మ్యాథ్స్ సైన్స్ అనేవి ఖచ్చితంగా ఉండాలి. ఆప్షన్ 4 పైవన్నీ సరైనవే. దీనికి కరెక్ట్ ఆన్సర్ ఏంటంటే ఆప్షన్ 4 పైవన్నీ సరైనవే. ఇవన్నీ కూడా కొఠారి కమిషన్ నివేదికలోని అంశాలే. తర్వాత ప్రశ్న. ఈ క్రింది వాటిలో కొఠారి కమిషన్లోని సిఫార్సులు ఏవి? ఆప్షన్ 1 సిడబ్ల్యూఎస్ఎన్ వారికి ప్రత్యేక పాఠశాలలు ఏర్పాటు చేయాలి. ఆప్షన్ 2 ప్రతి పాఠశాలల్లో 2 ఉపాధ్యాయులు ఉండాలి, అందులో ఒకరు ఖచ్చితంగా మహిళా ఉపాధ్యాయురాలే ఉండాలి. ఆప్షన్ 3 ఎస్సీ ఎస్టీ బీసీ వాళ్ళకి హాస్టల్స్ని మంజూరు చేయాలి. ఆప్షన్ 4 పైవన్నీ సరైనవే. దీనికి కరెక్ట్ ఆన్సర్ ఏంటంటే ఆప్షన్ 4 పైవన్నీ సరైనవే. మీ కిందిట్లో సిడబ్ల్యూఎస్ఎన్ అంటే చిల్డ్రన్స్ విత్ స్పెషల్ నీడ్స్, అంటే ప్రత్యేక అవసరాలు కలిగిన పిల్లలు, కాబట్టి వారికి ప్రత్యేక పాఠశాలలు ఏర్పాటు చేయాలని తెలియజేసింది. అలాగే ప్రతి పాఠశాలలో 2 ఉపాధ్యాయులు ఉండాలని చెప్పింది, అందులో ఖచ్చితంగా ఒకళ్ళు లేడీ టీచర్ అయి ఉండాలని చెప్పింది. అలాగే ఎస్సీ ఎస్టీ బీసీ వాళ్ళకి హాస్టల్స్ మంజూరు చేయాలని కూడా తెలియజేసింది. కాబట్టి పైవన్నీ సరైనవే. తర్వాత ప్రశ్న. కొఠారి కమిషన్ నివేదికలోని తొలి వాక్యము. ఆప్షన్ 1 విద్య మార్పుకు సాధనం, ఇది ప్రజల జీవన అవసరాలకు ఆశయాలకి సంబంధించిందిగా ఉండాలి. ఆప్షన్ 2 భారతదేశ భవిష్యత్తు తరగతి గది 4 గోడల మధ్య నిర్మితమవుతుంది. ఆప్షన్ 3 విశ్వవిద్యాలయ విద్యలో నాణ్యత సాధించాలంటే మాధ్యమిక విద్యను సంస్కరించాలి. ఆప్షన్ 4 అన్ని దశలకు అన్ని రంగాలకు సమ ప్రాధాన్యతను ఇవ్వాలి. దీనికి కరెక్ట్ ఆన్సర్ ఏంటంటే ఆప్షన్ 2 భారతదేశ భవిష్యత్తు తరగతి గదిలో నిర్మితం అవుతుంది. కాబట్టి కొఠారి కమిషన్ నివేదిక ఏ వాక్యంతో మొదలవుతుంది? భారతదేశ భవిష్యత్తు తరగతి గదిలో నిర్మితం అవుతుంది. తర్వాత ప్రశ్న చూడండి. కొఠారి కమిషన్ నివేదికలోని చివరి వాక్యము. మనకి ఇందాక కొఠారి కమిషన్ నివేదికలోని మొదటి వాక్యం అంటే తొలి వాక్యం అడిగారు. ఇప్పుడు కొఠారి కమిషన్ నివేదికలోని చివరి వాక్యము. ఆప్షన్ 1 విద్య మార్పుకు సాధనం, ఇది ప్రజల జీవన అవసరాలకు ఆశయాలకి సంబంధించిందిగా ఉండాలి. ఆప్షన్ 2 భారతదేశ భవిష్యత్తు తరగతి గదిలో నిర్మితం అవుతుంది. ఆప్షన్ 3 విశ్వవిద్యాలయ విద్యలో నాణ్యత సాధించాలంటే మాధ్యమిక విద్య సంస్కరించాలి. ఆప్షన్ 4 అన్ని దశలకు అన్ని రంగాలకు సమ ప్రాధాన్యత ఇవ్వాలి. దీనికి కరెక్ట్ ఆన్సర్ ఏంటంటే ఆప్షన్ 1 విద్య మార్పుకు సాధనం, ఇది ప్రజల జీవన అవసరాలకు ఆశయాలకి సంబంధించిందిగా ఉండాలి. కాబట్టి కొఠారి కమిషన్ నివేదికలోని చివరి వాక్యం ఏమిటి అంటే విద్య మార్పుకు సాధనం, ఇది ప్రజల జీవన అవసరాలకు ఆశయాలకు సంబంధించిందిగా ఉండాలి. కాబట్టి కరెక్ట్ ఆన్సర్ ఏంటంటే ఆప్షన్ 1. తర్వాత ప్రశ్న. విద్య కోసం జాతీయ ఆదాయంలో ఎంత శాతం విద్యకు కేటాయించాలని కొఠారి కమిషన్ సూచించింది? ఆప్షన్ 1 5%, ఆప్షన్ 2 6%, ఆప్షన్ 3 7%, ఆప్షన్ 4 8%.
కరెక్ట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 2 6%. మీకు ఆప్షన్స్లో 6% లేకుండా 4% ఉంటే కరెక్ట్ ఆన్సర్ 4% అవుతుంది. ఎందుకంటే కొన్ని బుక్స్లో 4% అని ఇచ్చారు. కాబట్టి ముఖ్యంగా 6% అని గుర్తుపెట్టుకోండి, అలాగే 4% అని కూడా గుర్తుపెట్టుకోండి. తర్వాత ప్రశ్న, కొఠారి కమిషన్ విద్యా లక్ష్యాలు. ఈ క్రింది వాటిలో కొఠారి కమిషన్ విద్యా లక్ష్యాలు ఏవి? ఆప్షన్ 1 విద్య ఉత్పాదకతను పెంచాలి, విద్య జాతీయ మరియు సామాజిక సమగ్రతను సాధించాలి. ఆప్షన్ 2 విద్య ఆధునిక ప్రక్రియను వేగవంతం చేయాలి, అలాగే ప్రజాస్వామ్యాన్ని పటిష్టపరచగలగాలి. ఆప్షన్ 3 సామాజిక నైతిక విలువలు పిల్లల్లో పెంపొందించాలి, అంతర్జాతీయ శాంతిని పెంపొందించాలి. ఆప్షన్ 4 పైవన్నీ సరైనవే. కరెక్ట్ ఆన్సర్ ఏంటంటే ఆప్షన్ 4 పైవన్నీ సరైనవే. ఇవన్నీ కూడా కొఠారి కమిషన్ విద్యా లక్ష్యాలే, కాబట్టి కరెక్ట్ ఆన్సర్ ఏంటంటే ఆప్షన్ 4. తర్వాత ప్రశ్న చూడండి, కొఠారి కమిషన్ సూచించిన విద్య. ఆప్షన్ 1 పాఠశాల విద్య, ఆప్షన్ 2 కళాశాల విద్య, ఆప్షన్ 3 విశ్వవిద్యాలయ విద్య, ఆప్షన్ 4 పైవన్నీ. దీనికి కరెక్ట్ ఆన్సర్ ఏంటంటే ఆప్షన్ 4 పైవన్నీ. ఎందుకు అంటే కొఠారి కమిషన్ అనేది ఏదో ఒక స్థాయి గురించే చెప్పలేదు. పూర్వ ప్రాథమిక విద్య నుంచి పీజీ వరకు ఇలా అన్ని స్థాయిల గురించి కొఠారి కమిషన్ సూచించింది. కాబట్టి పాఠశాల విద్య, కళాశాల విద్య, విశ్వవిద్యాలయ విద్య, కాబట్టి వీటన్నిటి గురించి కూడా కొఠారి కమిషన్ సూచించింది. కాబట్టి పైవన్నీ సరైనవే. ఈ వీడియోలో మనం కొఠారి కమిషన్ గురించి కంప్లీట్ ఇన్ఫర్మేషన్, అలాగే వీటి గురించి బిట్స్ ఎలా అడుగుతారనేది కూడా మనం తెలుసుకున్నాం. కాబట్టి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఈ వీడియోని ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.